2 రోజుల మునుపు మాజీ కౌన్సిలర్ దశరథరామిరెడ్డి ఆయనపై జరిగిన ఘటనను ఎంపీ మిథున్ రెడ్డి గారు మరియు అలాగే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారు మరియు కోడూరు ఇన్ఛార్జ్ కొరముట్ల శ్రీనివాసులు గారు వారు పరామర్శించి ఆయన్ను వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే అవినీతి అన్యాయం ఇది చాలా దారుణం అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో చూసినా కూడా హత్యలు, భూ కబ్జాలు మరియు పేద ప్రజల రక్తాన్ని పిండి ప్రాణాలు తీసుకోవడం జరిగింది. అంటే మీకొక న్యాయము చెయ్యని ఘటనకు, ఎందుకంటే దాంట్లో మీరు ఒక డిగ్రీ పట్టా పొందారు కాబట్టి అవినీతిలో మర్డర్ చేసే దాంట్లో మీరు మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారిపైన మరియు అలాగే వారి తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారిపైన మరియు అలాగే మౌర్యారెడ్డి పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన బురద చల్లడం మీకు ఒక అనవాయితీ. ఎందుకంటే మీరు చేశారు కాబట్టి ఆ పనులు మీకు ఆ మాటలు అనేటివి వస్తున్నాయి. సంఘటన తెలియకుండా అక్కడ ఏమి జరిగింది, యథార్థ ఘటన ఏమి అనేటి ఏమీ తెలియకుండా ఆ రోజు మంత్రి గారు ఎక్కడున్నారు? పాత్రికులకు మీకు అందరికీ తెలుసు, రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మంత్రి గారు మరి గృహ నిర్మాణ శాఖ మంత్రులు పార్థసారథి రెడ్డి గారు ఆ రోజు విచ్చేసి ఉన్నారు. వారి కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి దానికి తోడుగా రాయచోటి నియోజకవర్గంలో కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు చూస్తే హైదరాబాద్లో ఉన్నారు. మౌర్యారెడ్డి గారు చూస్తే ఒక వివాహ కార్యక్రమానికి హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నోటికొచ్చినట్టు మాట్లాడేదేనా? అది అతని ఏ విషయమో అతని సొంత విషయంపై, అతని సొంత లావాదేవీలపై ఆ ఘటన జరిగితే మరి దానికి బాధ్యులు చూపించడము రాంప్రసాద్ రెడ్డి గారు దానికి బాధ్యుడా? ప్రభుత్వం బాధ్యత? మీకు వైసీపీ నాయకులకు ఇది చెల్లిది. వైసీపీ నాయకులు ఎందుకంటే వారికి అదే ఆనవాయితీ కాబట్టి వారికి మరియు వారి యొక్క బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవంతా వాడికి ఒక క్రమం కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడినా కూడా వాళ్ళు అదే పద్ధతిలో పోతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, దశరథరామిరెడ్డి గారు అంటే వారి సతీమణి విజయమ్మ గారు, అమ్మా మీకు అన్ని విషయాలు తెలుసు, మీరేదో అలా పార్టీ పైన ప్రభుత్వం పైన బురద చెల్లితే మేమేదో రేపు పొద్దున ఏదో ఒక ఎమ్మెల్సీనో ఏదో ఒకటి తీసుకొచ్చని చెప్పి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు చైర్మన్గా, వీరభద్రస్వామి దేవాలయ చైర్మన్గా, వీరభద్రస్వామి దేవుడు అంటే అందరికీ ఎంతో భయము. కానీ మీరు అక్కడ జరిగిన విషయాలు, అక్కడ ఏం జరిగినటిని కూడా కర్ణాటక భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇంకొక విషయము, ఇదేం కర్మ కార్యక్రమం అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ ఇదేం కర్మ కార్యక్రమము ప్రతి ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు మరియు అవినీతిని మరి చెప్పేందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా బాధపడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని చెప్పేందుకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి వద్దకు వెళితే అందులో భాగంగా వీరభద్రస్వామి టెంపుల్లో పనిచేస్తున్న ఒక పూజారి, ఆ పూజారి ఇంటి వద్దకు వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ నాయకులు
ఈ ప్రభుత్వం ఇలా చేస్తున్నదని చెప్పి ఇంటింటికి వెళ్ళడం, అదే అందులో భాగంగానే అతని ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మన మీడియా వారు ఆ ఫోటో తీసి పత్రికల్లో వస్తే అతన్ని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవడం జరిగింది. అతను నిలబడి మాట్లాడుతూ ఉంటే కూడా అతనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది వారి యొక్క వక్ర బుద్ధి. అటువంటిది ఈరోజు ఆ అమ్మకు నేను ఒకటి చెప్తున్నామా, మా మంత్రివర్యులు గారి సతీమణి, ఆమె నిజంగా ఒక దేవత లాంటిది. ఆమె పైన కూడా నువ్వు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నావు అంటే నిజంగా అమ్మా నీకు తల్లి, నీకు దండం పెట్టాలి. ఇటువంటి మీ సొంత విషయాలు మీరు చూసుకోండి, కానీ ప్రభుత్వం పైన కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కానీ మచ్చలేని వ్యక్తులు. ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది, ఆ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నారు. అభివృద్ధికి మీరు కూడా సహకరించండి. మీ సొంత లావాదేవీలు, మీ సొంత విషయాలు, మీరు అక్కడ జరుగుతున్న విషయం మీరు చూసుకోండి, కానీ దానిపై బురద చల్లే విధంగా ప్రయత్నించవద్దని చెప్పి మీకు నేను హితవు పలుకుతున్నాను.